హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ పూజిత. సో మన హోమ్ సిరీస్ స్టార్ట్ అయిపోయింది. మీరు చూడకపోతే లాస్ట్ 2 వీడియోస్ నుంచి నేను హోమ్ రిలేటెడ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. సో మీకు ఆల్రెడీ ఇప్పటికే తెలిసిపోయి ఉంటుంది, మేము కెనడాలో మా ఫస్ట్ హౌస్ తీసుకున్నాము. సో దానికి రిలేటెడ్ ఈరోజు హౌస్ షాపింగ్కి వెళ్తున్నాం అనమాట. సో కాస్కోలో అండ్ డాలరామాలో కొంచెం కొన్ని కొనేవి ఉన్నాయి. సో అవన్నీ తీసుకోవడానికి ఈరోజు వెళ్తున్నాము. సో కంప్లీట్గా ఇది ఒక షాపింగ్ డే అని మీరు అనుకోవచ్చు. సో మా ఫస్ట్ స్టాప్ అయితే కాస్కో. మేము ఈరోజు స్టార్ట్ అవ్వగానే బాగా స్నో స్టార్ట్ అయిపోయింది అండ్ నేత్ర బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. తనకు స్నో ఇష్టం. అండ్ ఇంకో బెస్ట్ థింగ్ ఏంటంటే స్నో పడేటప్పుడు అంత చల్లగా అనిపించదు. సో నేత్ర కూడా మంచిగా వాక్ చేస్తా ఎత్తుకొని ఉన్నాం బేసికలీ. సో స్నోని చూసి వాక్ చేస్తా అని చెప్పి హ్యాపీగా ఆడుకుంటూ వాక్ చేసింది. సో చాలా బేసిక్ థింగ్స్ కొనడానికి వచ్చాము కాస్కోకి అయితే, లైక్ బాత్రూమ్ మ్యాట్స్, కార్పెట్స్ అండ్ కొన్ని టవల్స్, హ్యాండ్ టవల్స్ అండ్ కొన్ని గ్రాసరీస్ తీసుకోవడానికి వచ్చాము. యూజువలీ కాస్కోలో మేము టిష్యూస్ అండ్ కొన్ని లైక్ ఒక 6 months వరకు వచ్చే స్టఫ్ని కొనుక్కుంటాం అనమాట. సో ఈ కాస్కోకి వస్తే ఏంటంటే మనం అవసరం ఉన్నవి కాకుండా అవసరం లేనివి చాలా తీసుకుంటూ ఉంటాము. సో బిల్ చేసినప్పుడు తెలుస్తుంది, అమ్మో ఇంత తీసుకున్నామా అని. సో కాస్కో ఎప్పుడు అంతే, చాలా స్టఫ్ ఉంటుంది, మంచిగా ఉంటాయి, ప్రతిదీ తీసుకోవాలి, కొనుక్కోవాలి, మనకు అవసరం వస్తుందేమో అని అనుకుంటూ ఎక్స్ట్రా స్టఫ్ తీసుకుంటూ ఉంటాం. బట్ ఈసారి ఓన్లీ హౌస్ రిలేటెడ్ స్టఫ్ తీసుకోవడానికే వచ్చాము. లైక్ బ్లాంకెట్స్ కూడా చూస్తున్నాం ఇక్కడ. సో ఈసారి బ్లాంకెట్స్లో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉండే. అండ్ బాత్రూమ్ మ్యాట్స్ అనమాట ఇవి, కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి. సో ఇంక ఇవైతే ఏం తీసుకోలేదు. అండ్ కార్పెట్స్ కూడా చాలానే ఉన్నాయి. యాక్చువల్లీ మొన్నటిదాకా మంచి సేల్లో ఉండే, ఇప్పుడు సేల్ ఏం లేదు. సో చాలా డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడైతే ఇవి స్పూన్ పెట్టుకునే ర్యాక్స్ అనమాట. కానీ ఇది మంచిగానే ఉంది ఆప్షన్, లైక్ మనం సపరేట్గా పెట్టుకోవచ్చు, టుగెదర్ పెట్టుకోవచ్చు. సో బిగ్ డ్రావర్స్ ఉన్నప్పుడు ఆర్గనైజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ ఇవైతే షెల్ఫ్ లైనర్స్. ఈ లైనర్స్ అయితే చాలా మంచిగా కబోర్డ్స్లో కానీ ఫ్రిడ్జ్లో కానీ ఇట్లా ప్రొటెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నెక్స్ట్ నేను ఈ బౌల్స్ తీసుకోవాలని అనుకున్నాను అండ్ ఈరోజు కనిపించాయి. ఇది నా దగ్గర ఆల్రెడీ సెట్ ఉంది, కానీ ఇవేంటంటే ఇది సైజ్ని బట్టి ఉన్నాయన్నమాట. సో 4 డిఫరెంట్ సైజెస్ వచ్చాయి. నాకు చాలా నచ్చింది, అది అయితే నేను తీసుకున్నాను. అండ్ ఇవి వచ్చి మామూలుగా మనము సీరియల్స్ ఇవన్నీ పెట్టుకునేవి అనమాట. అండ్ ఇక్కడ ఇంకా మా లెఫ్ట్ ఓవర్ ఫుడ్ అది పెట్టుకోవడానికి. సో అట్లా గ్లాస్ రిలేటెడ్ బౌల్స్ అయితే చాలా ఉన్నాయి. అండ్ ఇవైతే మనం ఫ్రిడ్జ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు, కబోర్డ్స్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఆర్గనైజర్స్ కూడా ఉన్నాయన్నమాట కాస్కోలో. సో మంచి క్వాలిటీ కోసం చూస్తున్నట్టయితే మీరు కాస్కోలో వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మేము బ్యాటరీస్ తీసుకుంటున్నాము. నేత్ర టాయ్స్కి అన్నిటికీ బ్యాటరీస్ వేయాలి. అండ్ నెక్స్ట్ నేను వెరీ ఇంపార్టెంట్లీ ఇక్కడ ప్లే మ్యాట్ కనిపించింది, తీసేసుకున్నాను. నేత్రాకి కంపల్సరీ కావాలి. నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నా, కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది నేను ఆన్లైన్లో తీసుకోలేదన్నమాట. ఈసారి కాస్కోలో చాలా మంచిగా ఉంది, మనం ఇండోర్ వేయొచ్చు, అవుట్డోర్ కూడా వేయొచ్చు. సో అదైతే తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేత్ర పాప ఆల్రెడీ తనకి నిద్ర వస్తుంది, పడుకుంటే పడుకోకుండా మంచిగా నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తుంది కాస్కోను మాతో పాటు. అండ్ ఇక్కడ నేను వస్తే టమాటోస్ పక్కా తీసుకుంటాను. చాలా లైక్ ఈ టమాటోస్ ఏంటంటే చాలా పుల్లగా ఉంటాయి అండ్ చాలా బాగుంటుంది అనమాట పచ్చడి కానీ మన చేసుకున్నప్పుడు. అండ్ దెన్ ఈ స్నాక్స్ ఆప్షన్ కూడా బాగుంటుంది. వెజ్లో ఈ స్ప్రింగ్ రోల్స్ అండ్ దెన్ చికెన్ డంప్లింగ్స్ ఎట్లా ఉంటాయంటే మనం మోమోస్ తింటాం కదా, సేమ్ సిమిలర్ అదే కైండ్ ఉంటుంది. అండ్ ఈసారి న్యూగా ఈ స్పినాచ్ అండ్ చిక్పీ ప్యాటీస్ కూడా ఏదో వచ్చాయి. సో ఇవైతే తీసుకున్నాం మేము. సో ఇట్లా మేము కాస్కోలో ఎక్స్ప్లోర్ చేస్తూ నేత్రకు అన్నీ చూపిస్తూ ఉన్నాను నేను. సో కింద దిగితే అన్నీ వెళ్ళి పీకి పాడు చేసేస్తుంది అనమాట. మళ్ళీ ఎందుకులే అన్నట్టు ఈ దీంట్లో కూర్చోబెట్టాను.
అండ్ ఎప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు కదా నేత్రకు నేను ఏం మల్టీ వైటమిన్స్ వేస్తాను అని. మేమైతే మల్టీ వైటమిన్స్ అవన్నీ కాస్కోలోనే తీసుకుంటాము. సో మాకు అవే మల్టీ వైటమిన్స్ క్రిక్లాండ్ బ్రాండ్ అయితే తీసుకుంటాం. క్రిక్లాండ్ వచ్చి కాస్కో బ్రాండ్. అండ్ ఈసారి నేత్రకు కూడా ఎప్పుడు క్రిక్లాండ్లోనే కిడ్స్ది తీసుకుంటాను. బట్ ఈసారి అయితే నేను ఫిన్స్టోన్ తీసుకున్నాను అనమాట. ఆ బ్రాండ్ కూడా బాగుంటుంది అని విన్నాను. సరే ఈసారి ఇవి ట్రై చేద్దామని తీసుకున్నాము. అండ్ ఇంకా మా కాస్కో షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు బిల్లింగ్ టైం. సో బిల్లింగ్ చేయించి ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వేరే స్టోర్కి వెళ్తున్నాము. సో మా కాస్కో షాపింగ్ అయిపోయిన తర్వాత నేత్రాకైతే ఇక్కడ ఫ్రైస్ తీసుకుంటున్నాము. తనకి ఫ్రైస్ ఇష్టము అండ్ కాస్కోలో ఫ్రైస్ క్వాలిటీ బాగుంటుందన్నమాట. సో ఇన్ కేస్ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, యూ విల్ లైక్ ఇట్. సో లాస్ట్ మినిట్ ఎరెండ్స్ అంటారు కదా, సో అట్లా చాలా పనులు ఉంటాయి. ఒక ఇంటికి మూవ్ అవుతున్నప్పుడు మనకి ఇంటర్నెట్ కనెక్షన్ చేపించడం కానీ, ఆర్ ఇల్లు షిఫ్ట్ చేయడం కానీ, ఇంట్లో ఆర్గనైజర్స్ కొనుక్కోవడం కానీ, సో ఇట్లాంటివి ఆల్రెడీ మనం ఒక ఇంట్లో ఉంటున్నా కూడా న్యూ ఇంటికి షిఫ్ట్ అయ్యేటప్పుడు న్యూ స్టఫ్ కొనేవి ఉంటాయి. సో ఈ రోజు అయితే మాకు ఇంటర్నెట్ అతను వచ్చి కనెక్షన్ ఇవ్వడానికి వస్తున్నాడు అనమాట. సో మేము కాస్కో షాపింగ్ అయిపోయిన వెంటనే కాల్ చేశాడు, మేము వచ్చేసాము అని. సో ఇంకా ఫాస్ట్ ఇంటికి వచ్చేసరికి ఇంటి బయట పరిస్థితి చూసారు కదా, ఫుల్ స్నో పడి బ్యాక్ యార్డ్ అంతా స్నోతో కవరప్ అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇల్లు అయితే కొంచెం మెస్సీగా ఉంది, ఏమనుకోకండి. బికాజ్ సామాన్లు అన్నీ తెచ్చి అన్నీ ఆర్గనైజ్ చేసుకొని మళ్ళీ ఆ కార్డ్బోర్డ్స్ అన్నీ తీసుకుపోవడానికి అన్నీ అలా పెట్టాము. సో ఇంటర్నెట్ అతను ఆల్మోస్ట్ ఒక 2 hours పట్టింది అతను వర్క్ అంతా కంప్లీట్ అయ్యేసరికి. సో అతను వర్క్ కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు ఇంకా నేనైతే కాస్కో నుంచి తెచ్చినవన్నీ ఇంకా ఇక్కడ సదిరేసుకుంటున్నాను. ఆల్రెడీ మార్నింగ్ నుంచి ఇంట్లోనే ఉన్నాము. మార్నింగ్ కొన్ని థింగ్స్ అన్నీ తెచ్చాను, అవన్నీ ఆర్గనైజ్ చేసుకున్నా. కిచెన్ స్టఫ్ అయిపోయింది, నావి మా క్లోత్ స్టఫ్ అయిపోయింది. సో అంతా అయిపోయింది. ఇప్పుడైతే కాస్కో స్టఫ్ ఒక్కటే ఉంది ఆర్గనైజ్ చేయడానికి. మీ కిందక కాస్కోలో చూపించాను కదా, ఇదిగోండి ఇవే బౌల్స్. అవి చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి. క్వాలిటీ అయితే బాగుంటుంది. నేను ఇంతకు ముందు కూడా ఉన్నాయి నా దగ్గర, ఒక ఫ్రెండ్ వాళ్ళు మాకు గిఫ్ట్ ఇచ్చారు. సో సేమ్ అట్లాంటిది మళ్ళీ ఇంకో పీస్ తీసుకోవాలనుకున్న కాస్కోలో కనిపించింది, అవి తీసేసుకున్నాను. క్వాలిటీ అయితే బాగుంది. ఆల్మోస్ట్ 2 hours దాకా అతను ఉన్నాడు ఇంటర్నెట్ పెట్టడానికి. సో ఆయనకు చాలా టైం పట్టింది. అండ్ నేత్రని ఎలా ఎంటర్టైన్ చేయాలో అర్థం కాలేదు. పాపం చాలా బోర్డ్ అయిపోయింది నేత్ర. అప్పటికే తనది ఒక టాయ్ కూడా ఓపెన్ చేసాము. తను కాసేపు ఆడుకుంది. ఇంకా మళ్ళీ తర్వాత ఇంకా నాతో ఆడమని చెప్పింది. తనకి ఇట్లా లయన్ అని ఆడడం అది ఇష్టం అనమాట. ఊరికే అవుట్ లాగా తన వెనకాల వస్తూ ఉంటే తను రన్ చేస్తూ ఉంటుంది, మళ్ళీ తను నా వెనకాల వస్తూ ఉంటే నేను రన్ చేయాలి. ఇంకా అలానే మేము టైంపాస్ చేస్తున్నాం. కాసేపు కార్తిక్తో ఆడుకుంది, కాసేపు నాతో ఆడుకుంది. Daddy. Nana. Daddy, Nana, get push you. What? Push I. Push I did. ఎక్కడికి? I do push up. Police stop. ఓహో, పోలీస్ స్టాపా? Yes. How old are you, Netra? 2. How old are you? Ania. Old. How old are you? Old. Just old.
old. 2 years old. What is your name? Hmm? What is your name? Hmm? Name. Nita. Neeta. When someone gives you something, what should you say? Thank you. Thank you. Good job. సో ఫైనలీ అతను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మేము నెక్స్ట్ డాలరామాకి వచ్చాము. సో ఇక్కడ ఏంటంటే కొన్ని షెల్ఫ్లో పెట్టుకునే ఆర్గనైజర్స్ కొనడానికి. డాలరామాలో కొన్ని థింగ్స్ చాలా బాగుంటాయి. సో డాలరామా అనేది ఎవరికైనా తెలియకపోతే చెప్తున్నాను, ఇది $1 స్టోర్ అనమాట. అంటే $1 నుంచి మ్యాక్సిమం $5 వరకే ఉంటాయి. సో నాకు బేసికలీ డాలరామాలో కొన్ని ఇంట్లో ఆర్గనైజ్ చేసుకునే స్టఫ్ చాలా నచ్చుతుంది అనమాట. కొన్ని యూనిక్గా అనిపిస్తాయి. అండ్ ఎస్పెషలీ నాకు ఆర్ట్ కార్నర్ లెక్క ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ కార్నర్ నాకు చాలా నచ్చుతుంది అనమాట. సో ఏం కొనకపోయినా ఊరికే అక్కడికి వచ్చి చూస్తే అదొక హ్యాపీనెస్ నాకు. అండ్ ఇంకా ఇప్పుడైతే హైదరాబాదీ హౌస్కి వచ్చాము. సో హైదరాబాద్ హౌస్ అనేది ఇక్కడ నార్త్ ఈస్ట్లో ఉంటుంది, క్యాల్గరీలో. కంప్లీట్లీ మన హైదరాబాద్ ఫుడ్ అనమాట. మనకి హైదరాబాద్లో ఎలాంటి బిర్యానీ దొరుకుతుందో అట్లనే ఉంటుంది టేస్ట్. అండ్ హలీం, ఇప్పుడు ఎస్పెషలీ రంజాన్ మంత్లో హలీం చేస్తున్నారు. అబ్బా టేస్ట్ అయితే ఎంత బాగుందో. నేను యూజువలీ హలీంని చాలా మిస్ అవుతాను, నాకు ఇష్టము. రంజాన్ టైంలో పక్కా తినేదాన్ని ఇండియాలో ఉంటే. లాస్ట్ ఇయర్ కూడా మంచిగా తిన్నాను. ఈ ఇయర్ ఇంకా ఇక్కడ మాకు దొరుకుతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఐ హోప్ సో ఇప్పటికే క్యాల్గరీలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈ రెస్టారెంట్ గురించి. ఇన్ కేస్ ఇంకా ఎవరికైనా తెలియకపోతే అండ్ మీరు బిర్యానీ లవర్స్ అయితే ఆర్ హలీం లవర్ అయితే డెఫినెట్లీ వెళ్ళండి హైదరాబాద్ హౌస్కి, మీకు బెస్ట్ హలీం దొరుకుతుంది. సో మేము ఇంటికి వచ్చేసరికి లేట్ నైట్ అయిపోయింది. వచ్చేసి డిన్నర్ చేసేసి మొత్తం ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్ ప్యాకింగ్ అంతా చేసేసాము. ఎందుకంటే రేపు మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి మొత్తం సోఫాస్ బెడ్స్ అన్నీ తీసుకెళ్ళిపోతున్నారు. సో అన్నీ ప్యాక్ చేసి పెట్టేసాము. హాల్ బుక్ చేశారనమాట. సో దాంట్లో అన్నీ షిఫ్ట్ చేద్దాము అని చెప్పి ఆల్మోస్ట్ ర్యాక్స్, కిచెన్ యూనిట్స్ అన్నీ కూడా ఎంటీ అయిపోయాయి. సో టుడే షౌట్ అవుట్ గోస్ టు గారపాటి నిరుష గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమెంటింగ్ అండి. మీకు కూడా షౌట్ అవుట్ కావాలి అంటే ఈ వీడియోలో మీకు ఏం నచ్చింది అనేది కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో బెస్ట్ కమెంట్కి మీ నేమ్తో షౌట్ అవుట్ ఇస్తాను. సో హోప్ఫుల్లీ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వ్లాగ్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.